ఒకప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్ అంటే హ్యాచ్ బ్యాక్ కార్ల రాజ్యం. చిన్న కుటుంబాల నుంచి మధ్యతరగతి ఉద్యోగుల వరకు, నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు ప్రతి ఇంటి కలగా హ్యాచ్ బ్యాక్ కార్లు ఉండేవి. తక్కువ ధర, మంచి మైలేజ్, సులభమైన నిర్వహణ, ట్రాఫిక్లో సౌకర్యవంతమైన డ్రైవింగ్ కారణంగా ఈ కార్లు సంవత్సరాల పాటు మార్కెట్ని ఏలాయి. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారతీయ వినియోగదారుల అభిరుచులు మారడంతో పాటు కాంపాక్ట్ ఎస్యూవీలు, మిడ్ సైజ్ ఎస్యూవీలు మార్కెట్ను శాసించడం ప్రారంభించాయి. కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే ఎత్తుగా ఉండే డ్రైవింగ్ పొజిషన్, రోడ్డుపై ఆధిపత్యం చూపించే డిజైన్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, ఆధునిక ఫీచర్ల కారణంగా కొనుగోలుదారులు ఎస్యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఒకప్పుడు అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్ బ్యాక్ కార్ల విక్రయాలు కొంతమేర తగ్గాయి. అయితే హ్యాచ్ బ్యాక్ విభాగం పూర్తిగా కనుమరుగైపోలేదు. ఇప్పటికీ లక్షలాది మంది వినియోగదారులు ఈ సెగ్మెంట్ పై ఆసక్తి చూపుతూనే ఉన్నారు. అందుకే ప్రముఖ వాహన తయారీ సంస్థలు మరోసారి హ్యాచ్ బ్యాక్ మార్కెట్ కు పూర్వ వైభవం తీసుకురావాలని వ్యూహాలు రచిస్తున్నాయి. సరికొత్త డిజైన్లు, అత్యాధునిక సాంకేతికత, మెరుగైన భద్రతా ప్రమాణాలు, కొత్త తరహా ఇంధన వ్యవస్థలు, ఎలక్ట్రిక్ సాంకేతికతతో కూడిన 4 కొత్త హ్యాచ్ బ్యాక్ కార్లు భారత మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ కార్లు కేవలం సాధారణ అప్డేట్ మాత్రమే కాదు, హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ భవిష్యత్తును మార్చగల సామర్థ్యం కలిగిన మోడళ్లుగా భావిస్తున్నారు. మొదటగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ i20. భారత ప్రీమియం హ్యాచ్ బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ i20కు ప్రత్యేక స్థానం ఉంది. స్టైలిష్ డిజైన్, నాణ్యమైన ఇంటీరియర్, అధునాతన ఫీచర్లతో ఈ కారు యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మోడల్ పూర్తిగా కొత్త తరం రూపంలో రాబోతోంది. కొత్త హ్యుందాయ్ i20ను ఈ ఏడాది చివరిలో అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించి 2027 ప్రారంభంలో భారత మార్కెట్లో విక్రయించాలనే ప్రణాళికలతో హ్యుందాయ్ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న మోడల్తో పోలిస్తే ఈ కారు మరింత పొడవుగా, వెడల్పుగా ఉండబోతోంది. అదే సమయంలో ఎత్తును కొద్దిగా తగ్గించడం ద్వారా స్పోర్టీ లుక్ను అందించున్నారు. దీనివల్ల రోడ్డుపై మరింత ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా హ్యాండ్లింగ్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఇంటీరియర్లో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. మెరుగైన మెటీరియల్స్, అత్యుత్తమ ఫినిషింగ్, ఆధునిక టెక్నాలజీతో కూడిన క్యాబిన్ను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా 12.3 అంగుళాల భారీ కర్వ్డ్ డిజిటల్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డ్రైవర్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలకు ఒకే ప్యానెల్లో అందించడం ద్వారా లగ్జరీ కార్ల స్థాయి అనుభూతిని కలిగించున్నారు. అలాగే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ను కూడా అందించే అవకాశం ఉంది. ఇది ప్రమాదాలను ముందుగానే గుర్తించి డ్రైవర్కు సహాయం చేసే అత్యాధునిక భద్రతా వ్యవస్థ. ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పాటు 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. పనితీరు, ఇంధన సామర్థ్యం మధ్య సమతుల్యతను సాధించడమే లక్ష్యంగా కంపెనీ పనిచేస్తోంది. మరోవైపు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హ్యాచ్ బ్యాక్లలో ఒకటైన మారుతి సుజుకి బాలెనో కూడా భారీ మార్పులతో రాబోతోంది. ఈ కారుకు మధ్యంతర అప్డేట్ ఇవ్వడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇప్పటికే రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొత్త బాలెనోలో ముందు భాగాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కొత్త గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్ కారుకు మరింత ఆధునిక రూపాన్ని అందించనున్నాయి. పక్క భాగంలో కొత్త అలాయ్ వీల్స్, వెనుక భాగంలో కొత్త తరహా టైల్ లైట్లు కూడా ఉండనున్నాయి. ఇప్పటి వరకు బెలెనో కొనుగోలుదారులు ఎక్కువగా కోరిన ఫీచర్ సన్ రూఫ్. ఈసారి మారుతి సుజుకి ఆ డిమాండ్ నెరవేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగిల్ ప్యానెల్ సన్ ప్రూఫ్ను ఇందులో అందించే అవకాశం ఉందని సమాచారం. అదనంగా 360 డిగ్రీల కెమెరా, పెద్ద టచ్ స్క్రీన్ వ్యవస్థ, కొత్త సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు కూడా రానున్నాయి. ఇంజన్ విషయంలో ప్రస్తుత 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ కొనసాగవచ్చు. లేదంటే కొత్త స్విఫ్ట్లో ఉపయోగిస్తున్న జెడ్ సిరీస్ 3 సిలిండర్ల ఇంజిన్ను ఇందులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనివల్ల ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ఆసక్తికరమైన మోడల్గా మారబోతున్నది మారుతి సుజుకి వ్యాగనర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్. పర్యావరణ పరిరక్షణ, దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడం లక్ష్యంగా భారత్ ప్రభుత్వం ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి తీసుకొస్తున్న ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కారు E85 నుంచి E100 వరకు ఇథనాల్ మిశ్రమంతో పనిచేయగలదు. అంటే 85% నుంచి 100% వరకు ఇథనాల్ కలిగిన ఇంధనాన్ని వినియోగించవచ్చు. దీనికోసం ఇంజిన్, ఫ్యూయల్ లైన్లు, ఇంజెక్టర్లు, ఎలక్ట్రానిక్ కాలిబ్రేషన్ వంటి అనేక భాగాలను ప్రత్యేకంగా రూపొందించారు. బయటకు చూస్తే ఇది సాధారణ వ్యాగనార్ లాగానే కనిపించినప్పటికీ లోపల మాత్రం పూర్తిగా భిన్నమైన సాంకేతికత ఉంటుంది. 1.2 లీటర్ ఇంజిన్ను ప్రత్యేకంగా సవరించి ఉపయోగిస్తున్నారు. సాధారణ పెట్రోల్ మోడల్తో పోలిస్తే ధర కేవలం 40,000 నుంచి 50,000 రూపాయలు మాత్రమే ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త సంచలనంగా MG బింగ్వో ఈవీ రాబోతోంది. ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. అయితే అందుబాటు ధరలో మంచి ఎలక్ట్రిక్ కారు ఎంపికలు ఇంకా పరిమితంగానే ఉన్నాయి. ఈ ఖాళీని పూరించేందుకు
ఎంజీ మోటార్ కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. ఎంజీ బింగ్వో ఈవీ ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడుతోంది. కాంపాక్ట్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, మంచి డ్రైవింగ్ రేంజ్తో ఈ కారు మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం విక్రయాల్లో ముందున్న టాటా టియాగో ఈవీ, సిట్రోయన్ EC3 వంటి మోడళ్లకు ఇది ప్రత్యక్ష పోటీదారుగా మారే అవకాశం ఉంది. ధరను 8 లక్షల నుంచి 12 లక్షల రూపాయల మధ్య ఉంచే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఎలక్ట్రిక్ కార్ను కొనాలనుకునే వేలాది మంది వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారొచ్చు. మొత్తంగా చూస్తే భారత హ్యాచ్ బ్యాక్ మార్కెట్ మరోసారి పుంజుకునే దశలోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు అధునాతన సాంకేతికతతో కూడిన హ్యుందాయ్ i20, మరోవైపు ఫీచర్లతో నిండిన బెల్నో, పర్యావరణ హిత ఇంధనంతో వాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్, ఎలక్ట్రిక్ భవిష్యత్తుకు ప్రతీకగా ఎంజీ బింగ్వో ఈవీ రాకతో హ్యాచ్ బ్యాక్ విభాగంలో కొత్త పోటీ మొదలు కానుంది. SUVల హవా కొనసాగుతున్నప్పటికీ తక్కువ ఖర్చు, మంచి మైలేజ్, నగరాల్లో సులభ వినియోగం, ఆధునిక ఫీచర్ల కలయికతో హ్యాచ్ బ్యాక్ కార్లు మరోసారి భారత వినియోగదారుల మనసు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే 2 ఏళ్లు భారత హ్యాచ్ బ్యాక్ మార్కెట్కు అత్యంత కీలక కాలంగా మారబోతున్నాయి.